ఆదివాసీ బిడ్డలకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులని ఎక్కడ పడితే అక్కడ పచ్చని అడవిని రక్తమయం చేసి బిడ్డల్లాగా కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కేవలం ఆదివాసీల సమస్య కాదు, ప్రజల మీద దాడి అని మనం అనుకోవాలి, మనం ఆలోచించాలి. మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా మానవతా కోణంతో ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇదే. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా వంతు కర్తవ్యం ఏమిటి, దీనిపైన మేము స్పందించలేకపోతే మేము మనుషులం ఎట్లం అవుతాము అనేటువంటి దాంతో అంతా కూడా ముందుకు రావాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయుధాలను వదిలేసి ఒకవేళ బయటకు వచ్చినట్టు ఈ రోజు కూడా ప్రకటన చేయడం జరిగింది. వాళ్ళు ప్రస్తుతము ఆయుధం లేకుండా చాలా రోజులైంది. ఎందుకంటే వాళ్ళ వెంట ఉండొచ్చు ఆయుధం, కానీ ఆ ఆయుధంతో పని లేకుండా నెలలుగా ఉన్నారు. వాళ్ళు మొట్టమొదట లేఖ రాసినప్పటి నుండి ఆ మాటకు కట్టుబడి వాళ్ళు ఉన్నారు, కాల్పులు జరపకుండా. కానీ రాజ్యం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఎట్లాగూ అన్నమాట కట్టుబడి ఉంటారు గనక వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కాల్చి చంపొచ్చు అనేటువంటి దాన్ని పురస్కరించుకొని ఎక్కడ పడితే అక్కడ దొరికినటువంటి వాళ్లను చంపేస్తూ పోతూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటదా? ఇంతకంటే ఘోరమైంది ఇంకేమన్నా ఉంటదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. అటు ఆదివాసీ ప్రాణమైనా, ఇటు నక్సలైట్ల ప్రాణమైనా, అటు పోలీసుల ప్రాణమైనా. పోలీసుల ప్రాణాలు ఈ మధ్య ఏమీ పోవట్లేదు. మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ నక్సలైట్లను, ఆదివాసీ బిడ్డలను కాల్చి చంపుతున్నారు. కాల్చి చంపి విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఇంతకంటే ఇంకొక ఘోరం ఏంటంటే విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఎవరిని చంపి ఎవరు విజయోత్సవాలు చేసుకోవాలి? ఎవరిని మట్టు పెట్టి ఎవరు విజయోత్సవాలు చేసుకోవాలి? ఇది సరైనది కాదు. అందుకోసమే ఇది ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఇంకా ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండాలి అంటే వెంటనే ఇక్కడ శాంతి చర్చల కమిటీ అనేటువంటిది కూడా ఒకటి ఫామ్ అయింది. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఒక ధర్నా జరుగుతుంది. ఇక్కడే కాదు, ఢిల్లీ దాకా కూడా పోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని ప్రజలను కాదని ఏ పరిపాలన కూడా ఎవరు కూడా కొనసాగించలేరు. మొత్తం కూడా శ్మశానాన్ని చేసి దేన్ని ఏలుకుంటారు మీరు? అందుకనే ప్రజల కోసమే కదా మీ పరిపాలన, ప్రజలుంటేనే కదా మీరు అధికారంలో ఉండేది. అటువంటప్పుడు ప్రజలను చంపి, మన ప్రజలను చంపి, మన దేశ బిడ్డలను చంపి మీరు ఏం కోరుకోదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు అనేటువంటిది మా లాంటి వాళ్ళ ప్రశ్న. మేము ఒక సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి కళాకారులంగా, ప్రజా కళాకారులంగా మేము కోరుకుంటున్నటువంటిది కూడా ఒకటే, శాంతి చర్చలు జరపండి. అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మీరు అవకాశం ఇస్తే కదా తెలియజేయడానికి. అట్లాంటి అవకాశాన్ని కల్పించమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వెంటనే అక్కడి నుంచి పోలీసు బలగాల్ని వెనక్కి రప్పించాలని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, శాంతి చర్చలు జరపాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమరులైనటువంటి అన్నల కోసం యాడ పుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరులొరిగినారా బిడ్డలో, మా వీరులో శూరులో మా అక్కలు. యాడ పుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరులొరిగినారా అక్కలో, మా అన్నలో వీరులో మా శూరులో. జోహార్ అమరవీరులకు జై.